గ్రామాలకు గ్రామీణ వైద్యుడే దేవుడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కవిరాయలవలస పంచాయతీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల ఆవశ్యకతపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో మాజీ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, మా చుట్టుపక్కల సుమారు 4 గ్రామాలకి ఎటువంటి సమయంలోనైనా వైద్యం అవసరం అనుకుంటే ఊర్లో ఉండే గ్రామీణ ఈ వైద్యులే వైద్యం అందిస్తున్నారు. నాకు రాత్రి సమయంలో అనారోగ్యం కలిగితే ఫోన్ చేసి విషయం చెప్తే వెంటనే ఇంటికి వచ్చి వైద్యం అందించారు, ప్రాణాలు కాపాడారు అని తెలిపారు. కవిరాయలవలస పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ దేవర ఈశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ వైద్యుల గ్రామాల ప్రాంతాల్లో ఎంతో అవసరం ఉందని, వారి యొక్క వైద్య సేవలు అవసరమని, వారే గ్రామానికి దేవుళ్ళని తెలిపారు. ఈ సభలో పెద్దిరెడ్డి దాలినాయుడు, గుంటుపోయిన సత్యం, దేవరపెద్ద సత్యమనాయుడు, ఎలీస్ వెంకటరమణ గ్రామంలో హాజరు కాగా, ఉత్తరాంధ్ర ఆర్ఎంపీ అధ్యక్షులు జంగం జోషి, అవంతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కోనా ప్రకాష్లు అతిథులుగా పాల్గొన్నారు. సభా కార్యనిర్వాహకులు స్థానిక ఆర్ఎంపీ వైద్యులు బుడితి గౌరునాయుడు నిర్వహించారు. తోటి ఆర్ఎంపీ వైద్యులు చౌదరి శ్రీనివాసరావు, సునీల్, సీనియర్ వైద్యులు కేవి రమణమూర్తి, కేవి కృష్ణమూర్తి, సన్యాసి నాయుడు, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పెద్దలకు మరియు అలాగే అందరికీ కూడా ముఖ్య గ్రామం వైస్ ప్రెసిడెంట్ గారు మనతోనే ఉన్నారు. మరి ఆయనకి మొదటి నుంచి ఇక్కడ ఊరు పరిస్థితి తెలుసు అండి. ఇప్పుడంటే కొద్ది రోడ్లు వచ్చాయని చెప్పి ప్రజలు అంటున్నారు. మరి రోడ్లు లేని ప్రాంతాల్లో ఇక్కడ వైద్య సేవలు ఎలాగంటే అప్పుడులో గ్రామీణ వైద్యులు ఎటువంటి సేవలు అందించారని చెప్పి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. మాది సీతారాంపురం విలేజ్ అండి. నా వయసు 46 సంవత్సరాలు. అప్పటి నుంచి మాకు పూర్వం డాక్టర్ ఈయన పేరు ఈయనే అండి. అప్పుడు మాకు గ్రామీణ ప్రాంతం, మారుమూల ప్రాంతం, అంటే రోడ్లు కూడా లేవు. గట్ల మీద సైకిల్ వేసుకుని వచ్చి అర్ధరాత్రి అయినా పగలైనా ఇచ్చేసి వచ్చారండి. ఆ తర్వాత గౌరినాయుడు గారు, అలాగే నెమలాం డాక్టర్ గారు అని పకీర్ గారు వచ్చి పూర్తి సర్వీస్ అందించారండి. ఎనీ టైం, ఏ టైం వచ్చినా వీరు కూడా ఉన్నాం. ఈ వయసులో కూడా అవసరమైతే ఏ టైంలోనైనా వీరు తలుపు చేస్తారు, వారు తలుపు చేస్తారు. ఇప్పటికైనా మొన్ననే నైట్ 3 గంటలకు ఏజ్ పెడుతుందండి, 70 సంవత్సరాలు 85 సంవత్సరాలు. గుండె నొప్పి అంటే 2 గంటలకి నేను ఫోన్ చేశాను. సార్ ఈశ్వరరావు గారు, నేను ఒక్కడు రాలేని పరిస్థితి అండి, ఎవరినైనా ఊర్లోకి వెళ్ళి తీసుకుంటామా? అయితే అటువంటిప్పుడు వద్దండి, నేనే అక్కడికి ఆటో మీద తీసుకొని వచ్చేస్తానండి, అక్కడే మీరు వైద్యం చేద్దారంటే నిన్న మొన్ననే ఇచ్చేసి మంచి సర్వీస్ చేస్తారు సార్. ఆర్ఎంపీ లేకపోతే అసలు చాలా ఇబ్బంది పడతారు. ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినట్టే ఆర్ఎంపీ లేకుండా అయితే. అదే. థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ మీరు వస్తున్నారు, ఇది మీకు సాక్ష్యం. ఎన్ని రోజులు ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఇప్పుడు నేటికి మాధవరాయపురం నుండి 25 సంవత్సరాల వ్యవధి అయింది ఈ ఊరు వచ్చి. ఇక్కడ డాక్టర్ గా ప్రతిపాదించింది మేమే ప్రతిపాదించాం. వచ్చాడు, మమ్మల్ని ఆశ్రయించాడు, ఏమయ్యా ఇది నా డ్యూటీ అని. వాడు ఎవడో నాకు తెలియదు. వచ్చాడు, నా పరిస్థితి ఇది అంటే నేను ఇలా చేద్దాం అనుకుని వచ్చాను మీ గ్రామంలో. అయితే సూచనలు వచ్చాయి. రాతున్న కొత్త ప్రభుత్వం అనండి, పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అనండి, ఇంకా ఆర్ఎంపీలు అవసరం లేదు. గ్రామాల్లో మనం ఆల్రెడీ డాక్టర్లు పెట్టిస్తాం, నర్సులు పెట్టిస్తాం, వాళ్ళకి ఒకటి రూమ్ కట్టించి ఇచ్చేసాం. కానీ ఏ కష్టం వచ్చినా గ్రామాలందరికీ అదే చూస్తారు. ఇంకా ఆర్ఎంపీల ఆవశ్యకత అవసరం లేదు. ఇప్పటి వరకు అయ్యింది కదా, ఇంకెక్కడి నుంచి మీరు ఆగిపోండి అంటే మీ యొక్క స్పందన ఎలా ఉంటుంది? గ్రామాల్లో ప్రభుత్వ పరంగా అవి జరగడం కష్టం సార్. ఏదైనా ఆర్ఎంపీ డాక్టర్ వల్లే తప్పగానే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలైనా ఇప్పుడు ఆశా వర్కర్లైనా ఏవో ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు వచ్చి అందుబాటులో ఉంటారు తప్పగానే ఫస్ట్ ఎయిడ్ ఏదో ఒక కత్తి రోడ్ అయినా లేకపోతే ఇంకోటి అబ్బాయిని ఏదైనా వచ్చేది విలేజ్ లోకి వచ్చేది ఆర్ఎంపీ డాక్టర్. ప్రభుత్వ పరంగా ఎవరు ఏ సహాయ సహకారం లేవమ్మా. ఏ గవర్నమెంట్ అవ్వండి, టీడీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, వైసీపీ గవర్నమెంట్ ఎవరైనా ఇంక ఇలా అవసరం లేదు అని ఒకవేళ తీసేస్తే మీరు ఎటువంటి డాక్టర్ వద్దనడానికి ఎవరికి చాలదండి. ఏ ప్రభుత్వం వచ్చినా చాలదు. ఎందుకంటే మీరే తేవాలా. మీరు రాకపోతే మేము గబీని రమ్మంటే గవర్నమెంట్ మాయ రమ్మంటే రావాలా. అంతేగాని మేము ఏ పెద్ద డాక్టర్ ముందు వెళ్ళాం కదా. కొద్దిగా మినిమం డాక్టర్ మన గవర్నాడు పక్కినాడు రండి అంటే రావాలి. లేకపోతే మా పంతులు గారిన వీళ్ళెవరిలో పిల్లలు తప్పితే ఆర్ఎంపీ డాక్టర్ రాత్రిని వేల మధ్య రాత్రిని వచ్చినప్పుడు రమ్మలేం కదా. ప్రభుత్వం ఎత్తడానికి వాళ్ళకి చాలదు. అది అయ్యా చెప్పయ్యా. మరి ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఒక ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఇక్కడ గ్రామీణ వైద్యులే బతికించారని చెప్పి గ్రామ పెద్ద చెప్పడం జరుగుతుంది. సో అది విషయం ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం.
మన ఇంటికి అక్కడ డాక్టర్ వచ్చి ఆ జాగ్రత్తగా చూసుకొని చచ్చిపోయిన బతికిచ్చారు. ఏం జరిగింది అతనికి? ఎక్కడ పొలంలోనే ఎక్కడ పడిపోయి వచ్చి ఆ డాక్టర్ కవర్ చేస్తే ఆ డాక్టర్ వచ్చి అయ్యే మందులు మొగ్గ ఇచ్చి ఏదో మంచి చెట్ట చూసినాడు. ఇప్పుడు నిరంగా తిరుగుతాడు. ఎవరు ఏ వైద్యులు వచ్చారు? గవర్నమెంట్ డాక్టర్ ఎవరెవరు? అయ్యా రెండయ్యా విషయం చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క కవిరాయవలస గ్రామంలో ఉన్న గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ డాక్టర్ గౌర్నాయుడు గారు ఈ యొక్క వచ్చి ఇక్కడ చూసి బాగా చూసుకోండి. ఇప్పుడు నిరంగా తిరుగుతాడు. ఇప్పుడు అందాక దాని పేరు దేవుడి దయ. గౌర్నాయుడు గారు మరి వాళ్ళది ప్రాణం కాపాడారని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నారు. అసలు ఎటువంటి ప్రమాదం జరిగింది, వారికి మీరు ఎటువంటి సేవలు అందించారు? ఆయన అయితే ఒక కూలీ పని కోసం బరంపురం వెళ్ళారండి. బరంపురంలో ఆయన వృత్తి చేస్తూ ఆటోమేటిక్ ఏంటంటే అక్కడ ఈ నాటు సారా ఏదో ఎక్కువగా తాగి పండగ కూడా కనీసం మర్చిపోయి అటువంటి ఇబ్బందులతో ప్రాణాపాయంతో పడిపోయి ఉండేటప్పుడు ఆయనకు ఉన్నటువంటి పక్క ఉన్నటువంటి సాహుకారి వీళ్ళు ఫోన్ చేశారట. చేస్తే ఆ నైట్ వీళ్ళు సాయంత్రం రాత్రి 10-11 వెళ్ళారు. ఎర్లీ మార్నింగ్ ఏకుజామున 2:30 కల్లా వీళ్ళు ఇక్కడ ఊరు గ్రామం తేవడం జరిగింది. వెంటనే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేసరికి 3:30 అయ్యింది. అప్పటికి ఆయన అపమర స్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అయినప్పటికీ కూడా వెంటనే బీపీ పల్స్ గట్ట అన్ని చూసి వెంటనే మళ్ళీ రికవరీ కోసం సెలైన్ బాటిల్ అన్ని పెట్టి ట్రీట్మెంట్ అందించాం. తర్వాత వాళ్ళకు కూడా పిలిచి ఈ పరిస్థితి అయితే పేదరికం, ఇప్పుడున్న పరిస్థితులు ఇలా ఉంది, మీరు గవర్నమెంట్ సైడ్ అయినా వెళ్ళగలరా లేదా ప్రైవేట్ సైడ్ తీసుకెళ్ళాలా, ఏంటి మీ ఇబ్బందులు ఏంటి? ఈ ఇబ్బంది అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆల్రెడీ ఆల్కహాల్ బాగా ఎక్కువైపోయింది. పేషెంట్ బాడీ మొత్తం డామేజ్ లో ఉంది. లివర్ వైపు కావచ్చు, కిడ్నీ సైడ్ కావచ్చు, కాలు పొంగులు వచ్చి బాగా ఆయాసం ఎక్కువైపోయి ఊపిరి తీసుకున్న పరిస్థితులు కూడా చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఉంది. ఆ టైంలో చూసిన తర్వాత వాళ్ళ ఉద్దేశం మేరకు మాట్లాడిన తర్వాత మాకు ఎటు తీసుకెళ్ళకైనా ఆవిడకి ఎవరు దిక్కుదే మనం లేరు, ఆవిడ పెట్టుబడి పెట్టాలి ఎంతైనా 150 కూలిపోయినని ఆయన తెస్తుందేమో చూసుకుంటూ ఆయన పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మేము పెట్టుబడి పెట్టాలంటే చేయలేము సార్, మరి మీకు ఏదైతే వినిపిస్తే చేయండి, లేదనుకుంటే కాలమే తీర్పు చెప్పాలి తప్ప మా దగ్గర అయితే డబ్బులు లేవని విషయం అందరూ మాట్లాడడం జరిగింది. వాళ్ళ మేరకు నేను విషయాన్ని చెప్పి క్లియర్ చేసి వాళ్ళు కొంత మెడిసిన్కి అవసరం ఉంటుందని చెప్పాను. ఒక 10 days ఉదయం సాయంత్రం రోజు అలా వస్తే కొంచెం సెలన్స్ బాటిల్ ఇంజక్షన్ అన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాడు. మళ్ళీ బ్లడ్ టెస్టులు స్కానింగ్లు డాక్టర్ దగ్గర పరిచయం చేసి తీసుకుని వెళ్ళాను. అయినప్పుడు కూడా బాగా లివర్ జామస్ గట్ట ఉంది. దాని మీద ట్రీట్మెంట్ ఫాలోయింగ్ డాక్టర్ గారిని ఎండి స్పెషలిస్ట్ పెట్టి మరి చేయించాను. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. లేచి కూర్చుని ఇటు మాట్లాడి కొద్దిగా భోజనం. కరోనా టైంలో మరి పెద్ద పెద్ద డాక్టర్లే వైద్యం అందించడం భయపడ్డారు. ఆ టైంలో మీకు ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఎటువంటి సేవలు ఇచ్చారు? అంతే అంతేనండి, చెప్తాను కదా. చెప్పండి, ఎలాంటి సేవలు ఇచ్చారు? వచ్చారా ఎలాంటి వైద్యం అందించారు మీకు? బాగా చేయాలండి. డాక్టర్ బొంగ కట్టించారు మాకు.